లావణ్య రాజ్ తరుణ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య మధ్య గొడవతో రచ్చ రాజుకుంది. కొన్నాళ్లుగా సైలెంట్ అయిన వీరి గొడవ ఇప్పుడు మరోసారి రోడ్డెక్కింది. లావణ్య ఉంటున్న ఇల్లు తమ కొడుకుదే అని, ఆమె వదిలి వెళ్లాలని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బుధవారం వాగ్వివాదానికి దిగారు. ఇక ఇదే విషయంలో మరో షాక్ ఇచ్చింది లావణ్య. అసలు ఏం జరిగింది, మళ్లీ వివాదాలకు కారణం ఏంటి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమా యువ హీరోస్లో ఆ మధ్య అంతా సినిమాల కంటే ఎక్కువ కాంట్రవర్సీలతోనే హైలైట్గా ఎక్కువగా కనిపించిన హీరో ఎవరు అంటే జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ అని చెప్పాలి. రాజ్ తరుణ్ తెలుగు సినిమాలో ఎంటర్ అయిన కొంతకాలంలోనే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇలా మంచి ఫామ్ని కొనసాగించిన రాజ్ తరుణ్ హీరోగా ఇప్పుడు తక్కువ సినిమాలే చేస్తున్నాడు. పైగా అవి కూడా ముందులా పెద్దగా రాణించడం లేదు. మరి ఈ నేపథ్యంలో తనపై కొన్ని షాకింగ్ ఆరోపణలు, కాంట్రవర్సీలు కూడా మొదలయ్యాయి. రాజ్ తరుణ్ తనని వాడుకుని మోసం చేశాడని, ప్రేమించి పెళ్లి కూడా చేసుకుని ఇప్పుడు తనని వదిలేశాడు అంటూ పెద్ద రచ్చే తన మాజీ ప్రేయసి లావణ్య చేసింది. ఇక ఆ తర్వాత కూడా మరిన్ని ట్విస్టులు, టర్నింగ్లతో మంచి రసవత్తరంగా వీరి నడుమ వార్ నడిచింది. ఇక దీంతో పాటు మధ్యలో ఓ నార్త్ హీరోయిన్, అలాగే మస్తాన్ సాయి అనే కొత్త వ్యక్తి, ఇలా చాలా మంది పేర్లు మధ్యలో వచ్చి సంచలనం రేపాయి. ఇక లావణ్య రాజ్ తరుణ్ని సదరు బాలీవుడ్ హీరోయిన్తో రెడ్ హ్యాండెడ్గా కూడా పట్టుకోవడం చాలానే జరిగాయి. ఇక ఇవన్నీ ఒక మూమెంట్లో పక్కకు వెళ్ళిపోయి రాజ్ తరుణ్ మళ్ళీ తన సినిమాలు చేసుకుంటూ బిజీగా మారాడు. కానీ మళ్ళీ ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ లావణ్య వివాదం తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. తాజా గాసిప్స్ ప్రకారం లావణ్యపై దాడి జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెపై తన రెసిడెన్సీ దగ్గరే రాజ్ తరుణ్ కుటుంబీకులే దాడి చేయించినట్టుగా టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. దీంతో అక్కడ వెలుగులోకి వచ్చిన ఘటనతో స్థానిక పోలీసులు కలగజేసుకుని గొడవ ఆపారట. మరి మళ్ళీ ఆరిపోయింది అనుకున్న ఈ ఇద్దరి జంట కాంట్రవర్సీ ఇప్పుడు ఊహించిన విధంగా మళ్ళీ హైలైట్ కావడం అనేది చర్చకు దారితీసింది. ఇక ఇదిలా ఉంటే ఇవన్నీ చూస్తుంటే మరికొన్ని సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఈ కాంట్రవర్సీ సమయంలోనే రాజ్ తరుణ్ 3 సినిమాలు రిలీజ్ చేసుకున్నాడు. నార్మల్గా ఉంటే పెద్దగా తన పేరు వినిపించలేదు. కానీ లావణ్య కేసుతో మాత్రం తన సినిమాలు కొంచెమైనా వెలుగులో కనిపించాయి. అయితే ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ నటించిన మరో చిత్రం పాంచ్ మీనార్ రాబోతోంది. దీనికి కూడా వాటిలాగే పెద్దగా బజ్ లేదు. సో మళ్ళీ తనపై వార్తలు హైలైట్ కావడంతో ఈ వెనుక రాజ్ తరుణ్ కూడా ఉన్నాడా అనే అనుమానాలు కూడా ఇప్పుడు రేకెత్తుతున్నాయి. మరి చూడాలి వీరి వివాదం మళ్ళీ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది. ఇదిలా ఉంటే తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్లో ఫిర్యాదు చేశారు లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తులు తనపై దాడి చేశారని తన ఫిర్యాదులో లావణ్య ఆరోపించారు. రాజ్ తరుణ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న లావణ్య రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు లావణ్య ఇంటి దగ్గర నిన్న అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. కోకాపేటలోని విల్లా రాజ్ తరుణ్దే అంటూ అతడి తల్లిదండ్రులు నిన్నంతా ఆ ఇంటి ముందు నిరసన చేశారు. తమ కుమారుడి ఇంట్లోనే ఉంటామంటూ లావణ్యతో గొడవకు దిగారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ ని ఇంట్లోకి అనుమతించాలని లావణ్యకు స్పష్టం చేశారు. లావణ్య రాజ్ తరుణ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య మధ్య గొడవతో రచ్చ రాజుకుంది. కొన్నాళ్లుగా సైలెంట్ అయిన వీరి గొడవ ఇప్పుడు మరోసారి రోడ్డెక్కింది. లావణ్య ఉంటున్న ఇల్లు తమ కొడుకుదే అని, ఆమె వదిలి వెళ్లాలని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బుధవారం వాగ్వివాదానికి దిగారు. ఇక ఇదే విషయంలో మరో షాక్ ఇచ్చింది లావణ్య. అసలు ఏం జరిగింది, మళ్ళీ వివాదాలకు కారణం ఏంటి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమా యువ హీరోస్లో ఆ మధ్య అంతా సినిమాల కంటే ఎక్కువ కాంట్రవర్సీలతోనే హైలైట్గా ఎక్కువగా కనిపించిన హీరో ఎవరు అంటే జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ అని చెప్పాలి. రాజ్ తరుణ్ తెలుగు సినిమాలో ఎంటర్ అయిన కొంతకాలంలోనే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇలా మంచి ఫామ్ని కొనసాగించిన రాజ్ తరుణ్ హీరోగా ఇప్పుడు తక్కువ సినిమాలే చేస్తున్నాడు. పైగా అవి కూడా ముందులా పెద్దగా రాణించడం లేదు. మరి ఈ నేపథ్యంలో తనపై కొన్ని షాకింగ్ ఆరోపణలు, కాంట్రవర్సీలు కూడా మొదలయ్యాయి. రాజ్ తరుణ్ తనని వాడుకుని మోసం చేశాడని, ప్రేమించి పెళ్లి కూడా చేసుకుని ఇప్పుడు తనని వదిలేశాడు అంటూ పెద్ద రచ్చే తన మాజీ ప్రేయసి లావణ్య చేసింది. ఇక ఆ తర్వాత కూడా మరిన్ని ట్విస్టులు, టర్నింగ్లతో మంచి రసవత్తరంగా వీరి నడుమ వార్ నడిచింది. ఇక దీంతో పాటు మధ్యలో ఓ నార్త్ హీరోయిన్, అలాగే మస్తాన్ సాయి అనే కొత్త వ్యక్తి, ఇలా చాలా మంది పేర్లు మధ్యలో వచ్చి సంచలనం రేపాయి. ఇక లావణ్య రాజ్ తరుణ్ని సదరు బాలీవుడ్ హీరోయిన్తో రెడ్ హ్యాండెడ్గా కూడా పట్టుకోవడం చాలానే జరిగాయి. ఇక ఇవన్నీ ఒక మూమెంట్లో పక్కకు వెళ్ళిపోయి రాజ్ తరుణ్ మళ్ళీ తన సినిమాలు చేసుకుంటూ బిజీగా మారాడు.
కానీ మళ్ళీ ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ లావణ్య వివాదం తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. తాజా గాసిప్స్ ప్రకారం లావణ్యపై దాడి జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెపై తన రెసిడెన్సీ దగ్గరే రాజ్ తరుణ్ కుటుంబీకులే దాడి చేయించినట్టుగా టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. దీంతో అక్కడ వెలుగులోకి వచ్చిన ఘటనతో స్థానిక పోలీసులు కలగజేసుకుని గొడవ ఆపారట. మరి మళ్ళీ ఆరిపోయింది అనుకున్న ఈ ఇద్దరి జంట కాంట్రవర్సీ ఇప్పుడు ఊహించిన విధంగా మళ్ళీ హైలైట్ కావడం అనేది చర్చకు దారితీసింది. ఇక ఇదిలా ఉంటే ఇవన్నీ చూస్తుంటే మరికొన్ని సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఈ కాంట్రవర్సీ సమయంలోనే రాజ్ తరుణ్ 3 సినిమాలు రిలీజ్ చేసుకున్నాడు. నార్మల్గా ఉంటే పెద్దగా తన పేరు వినిపించలేదు. కానీ లావణ్య కేసుతో మాత్రం తన సినిమాలు కొంచెమైనా వెలుగులో కనిపించాయి. అయితే ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ నటించిన మరో చిత్రం పాంచ్ మీనార్ రాబోతోంది. దీనికి కూడా వాటిలాగే పెద్దగా బజ్ లేదు. సో మళ్ళీ తనపై వార్తలు హైలైట్ కావడంతో ఈ వెనుక రాజ్ తరుణ్ కూడా ఉన్నాడా అనే అనుమానాలు కూడా ఇప్పుడు రేకెత్తుతున్నాయి. మరి చూడాలి వీరి వివాదం మళ్ళీ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది. ఇదిలా ఉంటే తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్లో ఫిర్యాదు చేశారు లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తులు తనపై దాడి చేశారని తన ఫిర్యాదులో లావణ్య ఆరోపించారు. రాజ్ తరుణ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న లావణ్య రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు లావణ్య ఇంటి దగ్గర నిన్న అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. కోకాపేటలోని విల్లా రాజ్ తరుణ్దే అంటూ అతడి తల్లిదండ్రులు నిన్నంతా ఆ ఇంటి ముందు నిరసన చేశారు. తమ కుమారుడి ఇంట్లోనే ఉంటామంటూ లావణ్యతో గొడవకు దిగారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ ని ఇంట్లోకి అనుమతించాలని లావణ్యకు స్పష్టం చేశారు.